యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన యూదాకి మరియు పేతురుకి ఉన్న కొన్ని వ్యత్యాసాలు తెలుసుకుందాం. బెత్లెహేముకు దక్షిణముగా క్రియరీం అనే గ్రామంలో ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకు జన్మించాడు. ఇతని జీవితాంతం దేవుని స్తుతించాలని చెప్పి అతని తల్లిదండ్రులు అతనికి యూదా అని పేరు పెట్టారు. ఇతను యేసేని 30 వెండి నాణాలకు అమ్మి వేస్తాడు. ఇతను హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. యూదా రోమ్లో చదివాడు. యూదాకి 4 భాషలు తెలుసు: హీబ్రూ, గ్రీక్, లాటిన్, అరామిక్. ఇతను డాక్యుమెంట్స్ ట్రాన్స్లేట్ చేసేవాడు. బెత్లెహేముకు ఉత్తరాన బెత్సైదాలో పేతురు జన్మించాడు. అతని పేరుకు ఎగిరిపోతున్న ఇసుక అని అర్థం. సంచలమైన మనస్తత్వం కలిగిన వాడు. అదే పేతురు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన తరువాత అతని రాయిగా మారాడు. ఇతను చేపలు వ్యాపారం చేసేవాడు. యేసు ప్రభు నేను మనుష్యులను పట్టు జాలరిగా నిన్ను చేస్తానని చెప్పినప్పుడు పేతురు యేసయ్యని వెంబడిస్తాడు.